మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎన్నో చెప్పాలని రగిలే ఆకాశంలో వెళ్ళలేను, ఉండలేను, ఏమి కాను. మీరు నడవడమే కొంచెం ఇబ్బంది అనుకున్న సందర్భంలో ఒక ఆర్గనైజేషన్ నడిపించడం చాలా కష్టం. ఎలా స్టార్ట్ అయింది? కాలేజీకి వెళ్ళే రోజుల్లోనే నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాడిని ఇండివిజువల్గా. ఓకే. ఆ వచ్చిన డబ్బుతోటి ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి పేస్ట్లు, బ్రష్లు ఇలాంటివి ఏమైనా లేనప్పుడు వాటికి కొనిచ్చేవాడిని. మారో యార్ జోర్దార్ తాలియా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. తర్వాత మా వైఫ్ నాకు చాలా మంచి సపోర్టివ్. షీఈ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్. ఆ అమ్మాయికి ఒక కాలు ఉండదు, జైపూర్ లెగ్. నాకు ఒక పాప, బాబు సచిన్ గారు. నామది నిన్ను పిలిచింది గానమై, వేణు గానమై, నా ప్రాణమై. చాలా బాధేస్తుంది చెప్పాలంటే కూడా. మా ఇంట్లోనే మా అన్నతో మా వదిన డైరెక్ట్గా అన్నది, నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, నీ తమ్ముడికి నేను పెట్టను, తీసుకెళ్ళిపో అని చెప్పి. అక్కడి నుంచి మా అన్న అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక హోటల్లో నాకు చపాతీ పెట్టించి అక్కడి నుంచి మళ్ళీ నన్ను బస్ ఎక్కించాడు తిరుపతి. మా తల్లిదండ్రులు కానీ మా వైపు కానీ తర్వాత తన వైపు కానీ ఎవరు సపోర్ట్ లేకుండానే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ప్రసవించే టైంలో మా దగ్గర ఎవ్వరు మనిషి అనేవాడు లేడు సచిన్ గారు. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో మా పిల్లల్ని చేర్పించడానికి వెళ్ళినప్పుడు, అవును మీరు బ్లైండ్ కదా, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది, మీరు ఎలా చేస్తారు, ఇలాంటి సూటుపోటు మాటలు చాలా మాట్లాడారు. ఓం మహాప్రాణదీపం శివం శివం, మహోంకార రూపం శివం శివం, మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం, మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం, మహాకాంతి బీజం మహాదివ్యతేజం, భవానీ సమేతం భజే మంజునాథం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. మనలో చాలామంది మానవ నేత్రంతో చూస్తాం, కానీ వాళ్ళు మాత్రం మనోనేత్రంతో ఈ ప్రపంచాన్ని చూస్తారు. ఈ ప్రపంచాన్ని వాసన పడతారు, ఈ ప్రపంచాన్ని ఆస్వాదిస్తూ ముందుకు నడుస్తుంటారు. దేంతో? ఆత్మవిశ్వాసంతో. ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది ఎవరి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. బట్ వాళ్ళు అక్కడితో ఆగిపోలేదు. ప్రయాణం చాలా చాలా వేగంగా వెళుతుంది వాళ్ళ ప్రయాణం. ఎంతలా అంటే సంగీత ప్రవాహంలో సముద్రంలో కెరటాల మాదిరి ఆటుపోట్లు ఎదుర్కొంటూనే జీవితంలో పరుగులు పెడుతూ ఉన్నారు. హీస్ అవర్ గెస్ట్ టుడే. హీస్ నన్ అదర్ దెన్ శ్రీనివాస్. సో రీసెంట్గా మీరు చూస్తుంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీలో తెగ హడావిడి చేసేసింది ఈ టీం. సో లెట్ మీ వెల్కమ్ సింగర్ శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్తున్నాను. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఎనర్జీ అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో అసలు ఎనర్జీకి ఎలా సాధ్యం అవుతుంది? ఎనర్జీ అంటే ఒకటి సచిన్ గారు, నా జీవితంలో ఫస్ట్ బై బర్త్ నేను బ్లైండ్. పుట్టుక నుంచే కళ్ళు లేకుండా పుట్టాను. ఓకే. ఇది ప్రేక్షకులు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ నాది రెండో జన్మ. ఎట్లా అంటే మా కుటుంబంలోనే మా తల్లికే ఫస్ట్ పుట్టింది ఒక బ్లైండ్. తను 5 సంవత్సరాల వరకు బ్రతుకున్నాడు, చక్కగా బాగా అంతా ఉన్నాడు. అమ్మ తల్లి తనకి పోసి తర్వాత అప్పుడు ఆ టైంలో తినకూడని పదార్థాలు తను తినిపించిన క్రమంలో తను చనిపోవడం జరిగింది. మళ్ళీ అదే తల్లి కడుపులోనే రెండవ జన్మ నాది. ఇప్పుడు తర్వాత అక్కడి నుంచి ఎనర్జీ విషయంలోకి వచ్చారు కాబట్టి మనం ఏం చేస్తున్నా కానీ మనకి ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఆటుపోట్లు ఉన్నా మీరు కార్యక్రమంలో ప్రారంభంలో చెప్పినట్టుగానే అన్నింటినీ అవరోధాలని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే మనకు నేర్పిన గుణపాఠం. సమాజంలో మనం అన్నింటినీ
ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడమే మన ధైర్యం, స్థైర్యం సచిన్ గారు. ఓకే. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు ఆడిన డ్రామా అంటే మామూలుగా లేదు. పాటలతో అంత డ్రామా ఆడేస్తారా? సో మీరు అనగానే ఫస్ట్ వినిపించేది పాట. మీ నుంచి ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? థ్యాంక్ యూ సచిన్ గారు, తప్పకుండా. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో, ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో, మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుంటే, వాన వీణలా ఎదుట నిలిచింది చూడు. నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి, కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి. అవునో కాదో అడగకంది నా మౌనం, చెలివో శిలవో తెలియకుంది నీ రూపం, చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా, ఎదుట నిలిచింది చూడు. బాబా థ్యాంక్ యూ సో మచ్. మీతో పాటు గొంతు కలిపి అదృష్టం నాకు కూడా వచ్చింది ఈరోజు. థ్యాంక్ యూ. మీరు కూడా సింగర్ అని జనాలకు తెలియాలి సచిన్ గారు. ఎందుకు పరిగెట్టడానికి కదా బయటకి అందరూ వింటారు కదా వాళ్ళు కూడా. వింటే పర్వాలేదు, పరిగెడితేనే ప్రాబ్లం. ఏం పరిగెట్టరు. బట్ నేను శ్రీదేవి డ్రామా కంపెనీ మీ ఎపిసోడ్ చూసినప్పుడు, అఫ్కోర్స్ బిఫోర్ కూడా మనం మాట్లాడుకున్నాం. బిఫోర్ షోకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ రోజు మీరు పాడుతూ ఉంటే చాలామంది కన్నీటి పర్యంతం అయ్యారు అండ్ కొంతమంది ఎమోషనల్ అయ్యారు. అండ్ భాస్కర్ గురించి భాస్కర్తో మీకున్న అసోసియేషన్, అఫ్కోర్స్ ఫస్ట్ ఇంద్రజ గారిని స్టార్ట్ చేద్దాం. ఇంద్రజ గారు ఆఫ్ ద రికార్డ్ ఎలా ఉన్నారు అండ్ ఆన్ ద కెమెరా ఎలా ఉన్నారు మీతో? ఆన్ కెమెరా మనకి ఎలా అయితే ఇంద్రజ మేడం మాట్లాడారు, ఆఫ్ ద కెమెరా కూడా అలాగే ఉంటారు. ఒక సందర్భంలో తిరుపతిలో ఒక ఫిలిం సొసైటీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే వాళ్ళు మేడంని గెస్ట్గా పిలవాలని పిలిచారు. అప్పుడు నేను ఎలాగో వస్తానండి, నాతో పాటు శ్రీనివాస్ వాళ్ళ టీంని కూడా పిలవండి, ఎందుకంటే వాళ్ళది ఒక మంచి స్వచ్ఛంద సేవా సంస్థ, ఆ అబ్బాయి 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ ఆర్గనైజేషన్కి హెల్ప్ అవుతుందని మేడం నా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చి అమౌంట్ విషయాలుగా అన్ని విషయాలు మేడమే మాట్లాడేసి ఆ ప్రోగ్రామ్ మేడం గెస్ట్గా రావడమే కాదు మా గురించి చాలా బాగా మాట్లాడి, ఇలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం ఉండిలో వేసినంత పుణ్యం వస్తుంది, ఇలాంటి వాళ్ళకి మనం చెయ్యాలని మేడం రావడం, సో మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయడం, ఆ ప్రోగ్రామ్కి నన్ను పిలవడం, మా టీం అందరినీ పిలవడం, ఇట్స్ అ వెరీ బ్లెస్డ్. చాలా సంతోషం వేసింది. సో మేడం ఎప్పుడు నా విషయంలో సపోర్టివ్గా ఉంటారు. ఆవిడకి ఏం మాత్రం అవకాశం ఉన్నా మా టీంకి మమ్మల్ని ఆమె ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు సచిన్ గారు. ఓకే. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఈ వాయిస్ ఎవరిదో అండ్ వాళ్ళు ఏమంటున్నారో మీరు చెప్పండి. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ కంప్లీట్లీ సర్ప్రైజ్. లెట్స్ ఓకే, ఎస్ ఇట్స్ రెడీ. ఇది చెప్పండి ఎవరైతే. హాయ్ అండి, శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి. దాదాపు మా ఇద్దరిది జర్నీ ఒక 20 years బ్యాక్ అనుకుంటా. నేను వైజాగ్ FM రేడియోలో రేడియో జాకీగా ఉన్నప్పుడు శ్రీనివాస్ గారు నాకు పరిచయం. ఆయన మంచి సింగర్. చాలామందికి ఏదైనా చిన్న మనం వేలు కోసుకుంటేనే ఎంతో బాధపడుతూ ఉంటాం. అట్లాంటిది శ్రీనివాస్ గారు బ్లైండ్ అయినా కూడా తన టాలెంట్ని పదును పెట్టి ఎన్నో ప్రోగ్రామ్ చేశారు. మా ఈటీవీలోనే బ్లాక్ అనే ప్రోగ్రాంలో చేశారు. అలానే మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అద్భుతమైనటువంటి పాటలు పాడారు. శ్రీనివాస్ గారు ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్, అందులో నేను కూడా ఒకరిని. మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ RTV తరపు నుంచి అండ్ నా తరపు నుంచి శ్రీనివాస్ గారు విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఫ్రెండ్ భాస్కర్ సార్. మళ్ళీ గుర్తుపట్టారు సరే. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. యాక్చువల్లీ నిన్న అంటే మన ఇంటర్వ్యూ అనుకున్న తర్వాత మన కాన్వర్జేషన్లో తెలిసిన తర్వాత కాంటాక్ట్ అయ్యాను భాస్కర్ని. అయిన వెంటనే ఐ థింక్ పాపం ఏదో బిజీ స్కెడ్యూల్ ఉన్నారు అండ్ లేటర్ ఆన్
బై ద ఎండ్ ఆఫ్ ద నైట్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. సో భాస్కర్తో మీ అసోసియేషన్ ఎట్లా అంటే? భాస్కర్ గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాల నుంచి మా ప్రయాణం. తను ఎఫ్ఎంలో పనిచేసేటప్పుడు నుంచి అది ఎలా కుదిరిందో, ఎలా కనెక్ట్ అయ్యిందో తెలియదు కాదు సచిన్ గారు. నేనంటే చాలా ఇష్టం తనకి. అప్పట్లోనే వైజాగ్లో నేను ఉన్నప్పుడు నేను ఎక్కడికి రమ్మన్నా తను బైక్ వేసుకొని వచ్చేసేవాడు. లేదు తను ఏదైనా డ్యూటీలో ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ స్టూడియోలో ఉన్నాడు, పలానా స్టూడియోలో ఉన్నామో వచ్చేయని చెప్పేవారు. అది ఎందుకో ఎలా కుదిరిందో తెలియదు కానీ నా పట్ల అంత అభిమానం ఆయనకి, అంత ప్రేమిస్తాడు నన్ను. సో ఆ బాండింగ్, ఆ అసోసియేషన్ ఇప్పటికీ అలా కుదురుతోంది, అలాగా నడుస్తోంది. ఎప్పుడు నేను కాల్ చేసినా ఎప్పుడు అదే విధంగా మా స్నేహం. ఏమంటారు మిమ్మల్ని? అయ్యో శ్రీనివాస్ గారు అనే పిలుస్తారు, అంత గౌరవంగా ఉంటారు. అవునా? అంత మంచి బాండింగ్ మా ఇద్దరిది. సో అంటే వైజాగ్ నుంచి వచ్చిన అబ్బాయి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా చాలా హ్యాపీ. ఇంకా భాస్కర్ గారి టాలెంట్కి ఇంతే కాదు సచిన్ గారు, మీరు అనుకుంటున్నారు ఇంకా గొప్ప డైరెక్టర్గా కూడా ఎదుగుతాడు తను. అవునా? ప్లాన్స్ ఉన్నాయా? చాలా ప్లాన్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా మీరు కొన్ని ఏమైనా ఒక్కటి రివీల్ చేస్తారా మాకు? ఆల్రెడీ మంచి స్టోరీ తను రాసి పెట్టుకున్నాడండి. ఓకే. అది మా ఇద్దరి మధ్య చాలా బాగా కన్వర్జేషన్ నడిచింది. ఓకే, తప్పకుండా అది తొందరలో మీరు చూడబోతారు. బిగ్ స్క్రీన్ లో తను కూడా చూస్తారని నేను. డైరెక్టర్ బుల్లెట్ భాస్కర్ కింద? ఖచ్చితంగా. ఓ గ్రేట్ గ్రేట్. మీరు ఇందాక మాట అన్నారు ఇంద్రజ గారి గురించి మాట్లాడుతున్న సందర్భంలో, స్వచ్ఛంద సంస్థ నడిపిస్తున్నాను నేను అని చెప్పి. ఇజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి నాకు ఒక్క నిమిషం అనిపించింది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఎందుకు అనిపించింది అంటే కనుక, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పుడే చేయలేని పనులు చాలామందికి చాలా ఉన్నాయి. దట్టు ఈ ప్రపంచాన్ని మీరు కేవలం అర్థం చేసుకొని మాత్రమే నడవాలి. మీరు నడవడమే కొంచెం ఇబ్బంది అనుకునే సందర్భంలో ఒక ఆర్గనైజేషన్ నడిపించడం చాలా కష్టం. ఎలా స్టార్ట్ అయింది, దాన్ని ఎలా నడిపిస్తున్నారు, పడ్డ కష్టాలేంటి? ఇది జ్ఞాననేత్ర సంస్థ అన్నది సచిన్ గారు 2010లో నేను స్టార్ట్ చేశాను, నెల్లూరు డిస్ట్రిక్ట్ గూడూరులో. దాదాపుగా మనం హాస్టల్ రన్ చేస్తూ దాదాపుగా ఒక 60 మందికి బ్లైండ్ పిల్లల్ని మనం ఎగ్జామ్ ఫీజెస్ అయితేనేమి, హాస్టల్ ఫెసిలిటీస్ అయితేనేమి, ఇలాంటివన్నీ చూస్తూ వచ్చాము. మనకి నాకేంటంటే చిన్నప్పటి నుంచి నేను చదువుకునే రోజుల్లోనే, కాలేజీకి వెళ్ళే రోజుల్లోనే నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవాడిని ఇండివిజువల్గా. ఓకే. ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఆ వచ్చిన డబ్బుతోటి ఎవరైనా పేద పిల్లలు ఉంటే వాళ్ళకి పేస్ట్లు, బ్రష్లు ఇలాంటివి ఏమైనా లేనప్పుడు వాటికి కొనిచ్చేవాడిని నేను. మారో యా జోర్దార్ తాలియా. ఇది చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ సచిన్ గారు. అది ఎందుకు వచ్చిందో భగవంతుడు ఏందో తెలియదు కానీ, సమాజంలో మనం ఇలా ఉన్నామని అధైర్యపడకుండా మనం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ అప్పటి నుంచే నాకు ఉంది. సో తర్వాత కొన్ని సంస్థల్లో నేను పనిచేయడం, తర్వాత నేనే సొంతంగా పెట్టడం, తర్వాత మా వైఫ్ నాకు చాలా మంచి సపోర్టివ్. షీ ఈజ్ ఆల్సో హ్యాండిక్యాప్డ్. ఆ అమ్మాయికి ఒక కాలు ఉండదు, జైపూర్ లెగ్. నాకు ఒక పాప, బాబు సచిన్ గారు. పిల్లలు చాలా చక్కగా ఉంటారు, వాళ్ళకి ఏ లోపం లేదు. ఈ సందర్భంలో ఏంటంటే కొంతమంది బ్లైండ్ పిల్లలు కానివ్వండి, మిగతా వికలాంగులకి పిల్లల్ని ఇవ్వాలంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. సో లవ్ స్టోరీ అని విన్నాను. లవ్ స్టోరీ అలాంటిది ఏం లేదులేండి, కానీ అంటే ఎక్కడో ఉంది అనేది ఏం కాదు. మేము ఒక సంస్థలో ఇద్దరం పనిచేస్తూ ఉన్నాము. కలిసి మేము మాట్లాడుకుని మనం ఏదైనా చేద్దామనే ఉద్దేశంతో మళ్ళీ మేమిద్దరం గూడూరులో ఈ సంస్థను స్టార్ట్ చేసి, అప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నది, నాకంటే ఎక్కువ కష్టపడింది మా వైఫే ఈ సంస్థ కోసం. అలా పిల్లల్ని మేము గ్యాదర్ చేసి బ్లైండ్ పిల్లలందరికీ కూడా మేము సపోర్టివ్గా మ్యూజిక్ నేర్పించడం కానివ్వండి, తర్వాత ఈ సంస్థను నడపడం కానీ, హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ, ఎగ్జామ్ ఫీజెస్ కాలేజ్ పిల్లలకి చదువుకునే వాళ్ళకి ఈ సౌకర్యాలన్నింటినీ చేస్తూ వస్తున్నాం. ఏం చేస్తున్నాడు పిల్లలు ఇద్దరు? ఇప్పుడు పాప వచ్చేసి 3rd క్లాస్ అండి. షీ ఈజ్ వెరీ టాలెంటెడ్, కేంబ్రిడ్జ్ స్కూల్లో చదువుతుంది. తర్వాత బాబు వచ్చేసి యూకేజీ, తను కూడా చక్కగా బాగుంటాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ యాక్టివ్ అంటే పాపనే చెప్తాను. ఆబ్వియస్లీ తండ్రికి ఎప్పుడు కూతురే అని కాదు, వెరీ యాక్టివ్. అవునవును, అర్థమవుతోంది ఇక్కడ పార్షియాలిటీ. బట్ ఇక జోక్స్ అపార్ట్, మీరు పాటలు పాడుతూ ఉంటే వినడానికి వేచి చూస్తున్న చెవులెన్నో. మనం మాట్లాడుకున్నప్పుడు టు బీ హానెస్ట్, జానకి గారికి నివాళులు అర్పించాలి అని చెప్పి నా మనసులో అనుకున్న తర్వాత కొన్ని పేర్లు అలా నేను తారసపడిన సందర్భంలో ఒక 11 పేర్లు అనుకుంటే అందులో మీరు ఒకరు. థ్యాంక్ యూ సచిన్ గారు. ఎందుకంటే జానకి గారి గురించి చాలా తక్కువ మందికి కొన్ని విషయాలు తెలుసా అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఆవిడ ఎంత నిబ్బరంగా ఉంటారో, చెప్పే మాట కూడా అంతే నిబ్బరంగా, అంతే స్ట్రాంగ్గా ఉంటుందనేది చాలా తక్కువ మందికి తెలుసుండొచ్చు అనేది జరిగే చర్చ.
సో జానక్ గారితో అసోసియేషన్ కావచ్చు, లేకపోతే జానక్ గారి ఇన్స్పిరేషన్ కావచ్చు మీ మీద ఎలా ఉండింది? అది మాట్లాడే కన్నా ముందు జానకమ్మది ఒక్క పాటతో మనం స్టార్ట్ చేద్దాం. సచిన్ గారు, జానకమ్మ పాట Hmm. ఒక మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎన్నో చెప్పాలని రగిలే ఆకాశంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. సో జానకమ్మతోటి అనుబంధం గురించి అంటే సచిన్ గారు, మేము రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ ఒక అసోసియేషన్ తరఫున చేసినప్పుడు అమ్మ వచ్చారు. సో ఆ మూమెంట్లోనే ఇంకా లాస్ట్ ఇంకా ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయబోరు అమ్మ అనుకున్నప్పుడు మా ప్రోగ్రామ్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి చాలా చాలా బాగా మా గురించి మాట్లాడి, సో మమ్మల్ని అందరినీ పేరు పేరున పలకరించి చాలా వాళ్ళు అమ్మ ఆశీర్వాదం మాకు ఇచ్చారు. సో ఆ అవకాశం మళ్ళీ ఇంకా ఆ రోజు ఏమన్నారు అమ్మాయి? గుర్తుంది ఏమైనా మాటలు మీకు? మీరు మీ ఆర్కెస్ట్రా ఇంత బాగా చేశారు నాయన, చాలా బాగా పాడుతున్నారు మీరందరూ, సో మీరందరూ బాగా ఎదగాలని అమ్మ దీవించింది. మమ్మల్ని అందరినీ పేరు పేరున వచ్చి అందరినీ పలకరించి తలపైన చేయి పెట్టి అందరినీ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నది, చాలా దగ్గరికి తీసుకున్నది. ఆ మూమెంట్ మా జీవితాల్లో ఎప్పుడు మర్చిపోలేము. అలాగే మాకు అక్కడ రాము సార్ అని సార్ ద్వారా అక్కడ పిలిపించారు జానకమ్మ గారిని. సో ఆ అనుభూతి మాకెప్పుడు నిరంతరం ఉంటుంది. సో అమ్మ మనసు, సో అమ్మ ఎక్కడున్నా కూడా భగవంతుడి సన్నిధానంలో చేరింది. సరస్వతి కటాక్షం ద్వారా సరస్వతి అమ్మవారి అమ్మని తీసుకెళ్లారు. సో ఆవిడ అమ్మవారిని జానకమ్మ ద్వారా ఇంకా అక్కడెన్ని పాటలు అమ్మ పాడించుకోవాలనుకున్నారో అమ్మ సరస్వతి తల్లి దరికి చేరిందని నేను భావిస్తున్నాను. అమ్మకి నివాళి అర్పిస్తూ, సో వారి కుటుంబ సభ్యులందరికీ నా తరఫున, ఆర్టీవీ తరఫున ప్రత్యేకంగా అమ్మకి, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అస్సలు ఆ రోజు తట్టుకోలేని క్షణం అని చెప్పుకోవాలి. దిగ్గజాలుగా మాట్లాడుకున్న బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, సుశీలమ్మ కావచ్చు, జానకమ్మ కావచ్చు, వీళ్ళ పేరు వినిపిస్తే పాటే మన రూముల్లో నిండిపోతుంది. అండ్ జానకమ్మ గురించి మాట్లాడుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనతో మీకున్న అసోసియేషన్ కావచ్చు, మీ ఇన్స్పిరేషన్ కావచ్చు, హౌ ఇట్ హ్యాపెండ్? బాలుగారు వచ్చేసి మా ఎన్నో ప్రోగ్రామ్స్లో కలిసినప్పుడు చాలా చాలా ఆప్యాయంగా మాతోటి అసోసియేట్ అయ్యేవారు. సో బాగా మీరందరూ మా ప్రోగ్రాం గురించి వారు చెప్పింది ఒకటే, వాళ్ళు చూపు లేకపోయినా కానీ మా బ్లాక్ అనే ప్రోగ్రామ్ని వారి జ్యోతితోనే మా కార్యక్రమం ప్రారంభమైంది. సో కళ్ళనేవి లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఎంతో సంగీత పరంగా ఎంతో నాలెడ్జ్ ఉంది. అలాగే సమాజాన్ని వాళ్ళు చూడలేకపోవచ్చు, అంతరాత్మకంగా వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళని ఎన్నో విధంగా మా గురించి మమ్మల్ని బ్లెస్ చేస్తూ వారు మాట్లాడిన మాటలు మా జీవితంలో మర్చిపోలేము. తర్వాత నెల్లూరులో కూడా వారు స్టేజ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి కొన్ని కార్యక్రమాల్లో వచ్చినప్పుడు అటెండ్ అయినప్పుడు కూడా వారు చాలా చమత్కారంగా ఉండడమనే కాదు, వారు సార్ ఒక ఫ్యామిలీ మెంబర్గా, సార్ మీరు మా ఇంటికి రావాలని సరదాగా మేము అన్నప్పుడు తప్పకుండా వస్తాను ఆయన, ఎందుకు అంత పెద్ద మనిషి అంత సరదాగా తీసుకొని మా ఒక చిన్న పిల్లాడిలాగా మమ్మల్ని అందరినీ కలిసినప్పుడు ఆయన కూడా ఒక చిన్న పిల్లాడిలా తయారైపోయారు. సో అంత బాగా వారితో ఇంటరాక్షన్ ఉండేది. సో సార్ గురించి సందర్భం వచ్చింది కాబట్టి సారు ఆయనకి ఇష్టమైనది అఫ్కోర్స్ పాటల ప్రవాహం. సో మీకు ఆయన అనగానే గుర్తొచ్చే పాట? మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మూగ తలపే వలపు పంటరా.
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చీలికేను చెంత చేరి ఆదమరచి ప్రేమలు కోసరేను చందనాలు జల్లు కూరిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే రింగిలి కోడిచేను సందెవేల పలికే నాలో పల్లవి సన్నజాజి కళలే నావే అన్నవి ముసి ముసి తల పూలు తరగని వల పూలు నా చెలి సొగసులు అన్నీ కనావే మాటే రాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. పాటంతా మీది, ఆఖరి ఆయాసం మాత్రమే నాది. థ్యాంక్ యూ సచిన్ గారు. నాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుంది. నేను ఒకసారి కాల్ చేసి ప్రయత్నం చేస్తున్నాను. కనెక్ట్ అయితే కనుక నేను వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకే, మేబీ బిజీగా ఉన్నారేమో. విల్ టాక్ టు హిమ్. ఓకే, నాకే కదా చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, చిన్నప్పుడు పిల్లలు అంగవైకల్యంతో పుడితే వదిలేస్తున్న ఈ రోజుల్లో ఎలా సాధ్యమైంది? మిమ్మల్ని పెంచడం అనే మాట నేను పెద్దగా ఎక్కడైనా ఆ ధైర్యం చేయను, కానీ బికాస్ మీ తల్లిదండ్రులకు ధైర్యం ఉండుంటుంది. కానీ ఎదుగుతున్న క్రమంలో చాలామంది మిమ్మల్ని వెటకారంగా మాట్లాడడం, చాలా ఇబ్బందికర మాటలు మాట్లాడడం, ఎక్కడ ఫేస్ చేసిన సందర్భాలు ఏంటవి? ఎలా వాటి నుంచి బయటకు వచ్చారు? అండ్ ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళు ఎదురుపడిన తర్వాత అరే తప్పైపోయింది అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సచిన్ గారు, కొన్ని విషయాలు ఏంటంటే, తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఈ సందర్భంలో, వికలాంగులుగా పుట్టిన వాళ్ళని 80% చాలా వరకు ఎక్కువగా సరిగా చూసుకోరు సచిన్ గారు. ఓన్లీ 20% మాత్రమే. కొంతమంది తల్లిదండ్రులు నేను చూశాను, వాళ్ళకి చేతులైతే దండం పెడుతున్నాను ఈ సందర్భంలో. వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఆ పిల్లల కోసం వాళ్ళ ఉద్యోగాలను కూడా వదిలేసి ఆ పిల్లల్ని పోషించి వాళ్ళని ఒక స్థాయికి తెచ్చిన తల్లిదండ్రులను కూడా చూశాను నేను. సో ఈ సందర్భంలో నేను ఏం చెప్తానంటే, అలాంటి కొన్ని కోవకు సంబంధించి మా తల్లిదండ్రులు చూశారు, నేను చూడలేని చెప్పను, కొంతవరకు బాగానే చూసుకున్నారు. తర్వాత నాది 1 to 10th అంతా కూడా హాస్టల్ హిందూపూర్లో గడిచింది నా జీవితం. తర్వాత తిరుపతిలో డిగ్రీ వరకు అక్కడ గడిచింది. సో ఇలా చదువుతున్న క్రమంలో అన్ని ఆటుపోట్లు ఉంటాయి. సో బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్ శ్రీనివాస్ గారు, జీవితంలో కొన్ని ఘటనలు ఉంటాయి, మీకైనా నాకైనా ఎవరికైనా. జీవితంలో ఒక స్థాయిలో వచ్చి కూర్చున్నామంటే కనుక ఆ ఘటన అనేది ఒక యూటర్న్, ఒక మలుపు అవుతుంది. ప్రతి వారికి ఉంటాయి. అండ్ మీ లైఫ్లో అలాంటిది ఏమైనా ఉందా? అంటే ఎవరో ఒకరు పించ్ చేస్తూ ఉంటారు, పొడుస్తూ ఉంటారు, ఏదో ఒక ఆటుపోటు అంటే ఏదో ఒక మాట అంటూ ఉంటారు, అలాంటిది ఏమైనా ఘటన ఉందా? ఆ ఘటన అంటే సచిన్ గారు, మా కుటుంబ సభ్యుల్లోనే నేను ఎంతో ప్రేమగా మా అన్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నేను తిరుపతిలో చదువుకునే రోజుల్లో అక్కడి నుంచి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక సందర్భం, ఇది చాలా బాధేస్తుంది చెప్పాలంటే కూడా. మా ఇంట్లోనే మా అన్నతో మా వదిన డైరెక్ట్గా అన్నది, అన్న మా సొంతవాడు అవ్వచ్చు కానీ వదిన కాదు కదా. అప్పుడు చూసి నీకు అన్నం పెట్టడమే ఎక్కువ, నీ తమ్ముడికి నేను పెట్టను, తీసుకెళ్ళిపో అని చెప్పింది. అక్కడి నుంచి మా అన్న అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక హోటల్లో నాకు చపాతీ పెట్టించి అక్కడి నుంచి మళ్ళీ నన్ను బస్ ఎక్కించాడు తిరుపతికి. సో ఆ సందర్భం ఒక్కొక్కసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇప్పుడు నేను ఎదిగిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఇప్పుడు అందరూ నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి రా. సో మనం ఎదిగే క్రమంలో, మనం ఏమీ సాధించని క్రమంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటాం. అలాంటిదే ఇది ఒక ఘటన. సో ఇప్పుడు అందరూ మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు అందరు ఇప్పుడు మా ఇంటికి నువ్వెందుకు రావు అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు సచిన్ గారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే సమాజం ఇలా కూడా ఉంటుందా అని ఒకసారి, ఇట్స్ అ కామన్. ఇక్కడ ఒక్క మాట నేను అనాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన తర్వాత వాడు విజయం సాధించిన తర్వాత, వాళ్ళు విజయం సాధించాక అద్దం ముందు వెళ్ళి చూసుకుంటే కనుక వాళ్ళు విజయ దరహాసం అంటుంటారు. మిమ్మల్ని మీరు చూసుకునే తీరు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మాట్లాడగలిగితే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ప్రాణాలు తీసేసుకుంటాం, ప్రేమలో ఫెయిల్ అయ్యామంటే ప్రాణాలు తీసేసుకుంటాం, నాన్నేదో అన్నాడని ప్రాణాలు తీసేసుకుంటాం, మొగుడేదో అన్నాడని చెప్పి ప్రాణాలు తీసేసుకుంటాం. కాదు, ఏకంగా పిల్లల్ని కూడా చంపేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? అండ్ ఒక పాట రూపంలో మీరు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేయండి మాట్లాడిన తర్వాత. సచిన్ గారు, ఇప్పుడు 2 కళ్ళు లేకుండానే, అసలు మాకు ఇప్పుడు ఉదాహరణ ఆఫ్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే, మీరు ఎవరినైనా పంపించి నన్ను పైకి తీసుకురావచ్చు.
నాకు ఒక వెలుతురు ఎలా ఉంటుందో కూడా తెలియదు. నా పక్కన మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, నా పక్కన ఏముందో కూడా నాకు తెలియదు. సో అలాంటిది నన్ను ఎవరైనా తీసుకెళ్తే తప్ప మేము చేయలేని పరిస్థితుల్లో మేము ఎంతో మందిని పోషించగలుగుతున్నాం. 10 మందికి మేము అన్నం పెట్టే స్థాయికి వచ్చాము అంటే, 10 మందిని మేము చూసుకోగలుగుతున్నాము అంటే, సో కళ్ళు లేకుండానే మేము ఇన్ని చేస్తున్నప్పుడు అన్నీ బాగుండి ఒక చిన్న సమస్యలు ఏదో తల్లిదండ్రులు అన్నారనో లేకపోతే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యారనో, ఈ సంవత్సరం కాకపోతే ఇంకొకసారి రాస్తాం సచిన్ గారు, మన జీవితాన్ని పోగొట్టుకోలేకూడదు కదా, అది అంతటితో కాదు కదా. ఇప్పుడు అలా అనుకుని ఉంటే మా జీవితాల్లో ఎన్నో ఆటుపోటు ఘటనలు, ఇప్పుడు నీకు కళ్ళు లేవను, నువ్వు గుడ్డివాడివను, ఎన్ని విధాలుగా ఎంతమంది హింసించి ఉంటారు. సో వాటన్నింటినీ తట్టుకొని ఒక స్థాయికి పైకి వచ్చిన వాళ్ళం. అలాగే నేను నా భార్య పిల్లలు అనే టైంలో ఆ అమ్మాయి కూడా హ్యాండిక్యాప్డ్, ఒక కాలు లేదని చెప్పాను ఇందాకే. సో మా క్రమంలో మా తల్లిదండ్రులు కానీ మా వైపు కానీ తర్వాత తన వైపు కానీ ఎవరు సపోర్ట్ లేకుండానే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ప్రసవించే టైంలో మా దగ్గర ఎవ్వరు మనిషి అనేవాడు లేడు సచిన్ గారు. ఇట్స్ చాలా దుఃఖకరం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ టైంలోనే మాకు హాస్పిటల్ స్టాఫ్ మాకు సపోర్ట్ చేసి అక్కడ తోడుగా ఉండి వీళ్ళు ఇలాంటి ఉన్నారు, వీళ్ళకి సపోర్ట్గా నిలవాలని మానవత్వంతో భగవంతుడి రూపంలో వాళ్ళు వచ్చి అప్పుడు మాకు సహకరించిన తీరు, సో అది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకునే ఉంటాను, నా జీవితంలో నేను మర్చిపోను. సో అట్లాంటిది ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొని చనిపోవాలనుకుంటే ఆ టైంలో మేమే చనిపోవాలి. అంటే ఆ పాయింట్కి వస్తున్నాను. ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ వన్స్ అగైన్. ఒక మనిషికి ఒక దెబ్బ తగిలిన సందర్భంలో అరే ఎందుకు నేను బ్రతుకున్నాను ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ పాయింట్ని క్రాస్ చేసి వచ్చిన తర్వాత విజయం దరహాసం చేస్తుంది ఏకంగా. అండ్ మీ విషయంలో ఎప్పుడైనా అటువంటి పీక్ పాయింట్ చూసారా, దాని నుంచి ఎలా బయటపడ్డారు? అప్పుడు మనం అక్కడి నుంచి మనం అక్కడ వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి మనం మళ్ళీ మా పిల్లల్ని మేము క్యారీ చేసుకొని, తను బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు నేనే పాపని క్యారీ చేసుకుంటూ చిన్నవన్నీ చూసుకుంటూ చాలా ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చాను సచిన్ గారు. అప్పుడు ఎవరు సపోర్ట్ లేరండి ఆ టైంలో ఎవరు పేరెంట్స్ ఎవరు రాలేదు కూడా, నేనే అన్నీ చేసుకోగలిగాను. సో వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఎవ్వరు రాలేదు. ఎందుకని? అప్పుడు వీళ్ళు మేము సొంతంగా ఎదుగుతున్నామని కొంత ఈర్ష్య అనేది ఉంటుంది సచిన్ గారు. మనం ఎదుగుతున్న క్రమంలో ఎవరికైనా కొంత ఇది ఉంటుంది, అది ఎందుకో ఏమో తెలియదు కానీ అందరూ బాగుపడాలి బాగుండాలని కోరుకోవాలి. కానీ సచిన్ గారు ఎదుగుతున్న క్రమంలో బ్లెస్ చేయాలి, అది కనిపించే పేరెంట్స్కైనా ఉంటుంది కదా, అది కనిపించలేదు. సారీ, వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ తల్లికైనా అది ఉండాలి. ఇప్పుడు తండ్రి అంటే ఆ అమ్మాయికి సైడ్ లేడనుకోండి, వాళ్ళ తల్లికైనా కూడా అది అనిపించాలి. ఓకే. సో అలాంటివి అన్నింటినీ కూడా ఎదుర్కొని మేము వచ్చినప్పుడు సమాజానికి నేను ఏం చెప్తున్నానంటే, ఒక చిన్న ఏదో దెబ్బ తగిలిందనుకొని నన్ను ఆ తల్లిదండ్రులు అన్నారను ఒకరు ఇట్లా మానసికంగా చాలా కృంగిపోయి చచ్చిపోయేదాకా పోకూడదు. సో వీటన్నింటిని మీరు ఒక ఆదర్శంగా తీసుకొని పైకి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చచ్చి సాధించేది ఏం లేదు. సో మీ ప్రాణం గాల్లో కలిసిపోవడం తప్ప, అలా కాకుండా మీరు మున్ముందుకు ఎదిగి మీరు బ్రతికి మీరు ఒక స్థాయికి సాధించి మీరంటూ ఒకటి నిరూపించుకున్న తర్వాత అప్పుడు దాన్ని చూపించండి. అంతేగాని చనిపోయి మీరు ఏమీ సాధించలేరన్నది నా విజ్ఞప్తి సచిన్ గారు. ఈ సందర్భంలో ఒక్క పాట వాళ్ళని ఉద్దేశించి కావచ్చు, అంటే వాళ్ళ ఇన్స్పిరేషన్ నింపే విషయంలో కావచ్చు, లేకపోతే చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో, పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గుర్తుంచుకో, సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది, అవరోధాల దీవుళ్ళ ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది, తెలుసుకుంటే సత్యమిది తలచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే
కొత్త చిగురు కనిపిస్తుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఈ చప్పట్లలో కూడా కాస్తంత నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దంలో కూడా ఏదో తెలియని స్ఫూర్తి ఉంది. ఒక్కసారిగా రూమ్ అంతా ఎలా అయిందంటే ఫీల్ చేయగలిగితే గుమ్మనంగా అయిపోయింది. గుమ్మనం అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శ్రీనివాస్ గారు. Thank you so నమస్కారం. much.